Hi everyone, welcome to Nilagiri YouTube channel. Today we discuss a new chapter, hydrogen and its compounds. Hydrogen మరియు దాని సమ్మేళనాలు, hydrogen and its compounds. ముందుగా దీంట్లో హైడ్రేట్స్, వాట్ ఈజ్ హైడ్రేట్స్? హైడ్రేట్స్ అంటే ఏంది? హైడ్రేట్స్ అనగానేమి? హైడ్రేట్స్ అంటే the binary compounds of hydrogen with other elements. హైడ్రోజన్ విత్ అదర్ ఎలిమెంట్స్తో రియాక్ట్ అయ్యి, అదర్ అంటే ఇక్కడ ఎక్సెప్ట్ నోబెల్ గ్యాసెస్ కాకుండా మిగిలిన ఎలిమెంట్స్తో హైడ్రోజన్ కంబైండ్ అయ్యి ఏర్పరిచే కాంపౌండ్స్ని మనం హైడ్రైడ్స్ అంటాం. హైడ్రైడ్స్ అంటే ఏంది? ద బైనరీ కాంపౌండ్స్ ఆఫ్ హైడ్రోజన్ విత్ అదర్ ఎలిమెంట్స్ ఎక్సెప్ట్ నోబెల్ గ్యాసెస్ ఆర్ కాల్డ్ హైడ్రైడ్స్. హైడ్రోజన్ జడవాయువులు కాకుండా మిగిలిన మూలకాలతో చర్య జరిపి ఏర్పరిచే ద్విగుణాత్మక సమ్మేళనాలను మనం హైడ్రైడ్లు అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్, ద జనరల్ ఫార్ములా ఆఫ్ హైడ్రైడ్స్ ఈజ్ EHX. ఈ మీన్స్ ఇక్కడ ఎలిమెంట్, ఆర్ EMHN. హియర్ E ఈజ్ ఈక్వల్ టు ఎలిమెంట్. అంటే ఇక్కడ EHX టైప్ ఆఫ్ కాంపౌండ్స్ హైడ్రైడ్స్ ఉంటాయి, EMHN టైప్ ఆఫ్ హైడ్రైడ్స్ ఉంటాయి. దాంట్లో ఎగ్జాంపుల్ MgH2 మెగ్నీషియం హైడ్రైడ్, ఇది EHX టైప్ ఆఫ్ హైడ్రైడ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ B2H6 డైబోరేన్, B2H6 ఇది EMHN టైప్ ఆఫ్ హైడ్రైడ్కు ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. హైడ్రైడ్స్ అంటే ఏమని చెప్పాలి? ద బైనరీ కాంపౌండ్స్ ఆఫ్ హైడ్రోజన్ విత్ అదర్ ఎలిమెంట్స్ ఎక్సెప్ట్ నోబెల్ గ్యాసెస్ ఆర్ కాల్డ్ హైడ్రైడ్స్. హైడ్రైడ్స్ అంటే ఏమని చెప్పాలి? హైడ్రోజను జడవాయువులు తప్ప మిగిలిన మూలకాలతో చర్య జరిపి ఏర్పరిచే కాంపౌండ్స్ని మనం హైడ్రైడ్స్ అంటాము. ఓకే, క్లాసిఫికేషన్ ఆఫ్ హైడ్రైడ్స్. హైడ్రైడ్లను ముఖ్యంగా 3 టైప్స్గా మనం వర్గీకరణ చేయడం జరిగింది. క్లాసిఫికేషన్ ఆఫ్ హైడ్రైడ్స్. ఫస్ట్ వన్, అయానిక్ హైడ్రైడ్స్ ఆర్ సాల్ట్ లైక్ హైడ్రైడ్స్. ఫస్ట్ వన్ ఏంది? అయానిక్ హైడ్రైడ్స్ ఆర్ సాల్ట్ లైక్ హైడ్రైడ్స్. సెకండ్ వన్, కోవలెంట్ హైడ్రైడ్స్. థర్డ్ వన్, మెటాలిక్ హైడ్రైడ్స్. హైడ్రైడ్లు ఎన్ని రకాలుగా వర్గీకరణ చేయవచ్చు? మనం 3 టైప్స్గా వర్గీకరణ చేయడం జరిగింది. ఒకటి అయానిక్ హైడ్రైడ్స్ ఆర్ సాల్ట్ లైక్ హైడ్రైడ్స్, 2 కోవలెంట్ హైడ్రైడ్స్, 3 మెటాలిక్ హైడ్రైడ్స్గా మనం క్లాసిఫై చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ డిస్కస్ అయానిక్ ఆర్ సాల్ట్ లైక్ హైడ్రైడ్స్. అయానిక్ హైడ్రైడ్స్ అంటే మనం ముందుగా డిస్కస్ చేద్దాం. బైనరీ కాంపౌండ్స్ ఫార్మ్డ్ బై ద రియాక్షన్ ఆఫ్ డైహైడ్రోజన్ విత్ హై ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్స్ అంటే S బ్లాక్ ఎలిమెంట్స్, హై ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్స్, S బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ అయానిక్ హైడ్రైడ్స్. ఈ అయానిక్ హైడ్రైడ్స్ ఎలా ఫామ్ అవుతాయంటే, హై ఎలక్ట్రోపాజిటివ్ అధిక ధనవిద్ధాత్మకత కలిగినటువంటి S బ్లాక్ మూలకాలు హైడ్రోజన్తో చర్యలో పాల్గొని దిస్ టైప్ ఆఫ్ హైడ్రైడ్స్ను ఫామ్ చేస్తాయని చెప్పొచ్చు. అయానిక్ హైడ్రైడ్స్ ఎలా ఫామ్ అవుతాయంటే, హై ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్స్ అంటే ఏంది? S బ్లాక్ ఎలిమెంట్స్ కంబైన్డ్ విత్ హైడ్రోజన్తో కంబైన్డ్ అయ్యి మనకు అయానిక్ హైడ్రైడ్స్ ఆర్ సాల్ట్ లైక్ హైడ్రైడ్స్ను ఏర్పరుస్తాయి. ఓకే, ఎగ్జాంపుల్ సోడియం హైడ్రైడ్ NaH, పొటాషియం హైడ్రైడ్ KH, రుబీడియం హైడ్రైడ్ RbH, కాల్షియం హైడ్రైడ్ CaH2, మెగ్నీషియం హైడ్రైడ్ ఎక్సెట్రా, మెగ్నీషియం హైడ్రైడ్ MgH2. ఇవి అయానిక్ ఆర్ సాల్ట్ లైక్ హైడ్రైడ్స్కు ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. నెక్స్ట్, మోస్ట్ ఆఫ్ దీస్ కాంపౌండ్స్ ఆర్, ఇవన్నీ కూడా అయానిక్ నేచర్ను కలిగి ఉంటాయి, అయానిక్ స్వభావాన్ని కలిగి ఉంటాయి. అండ్ ఎగ్జిస్ట్ ఇన్ సాలిడ్ స్టేట్, ఇవి ఎట్లుంటాయి? ఘన స్థితిలో ఉంటాయి. ఇవన్నీ అయానిక స్వభావాన్ని కలిగి ఉండడంతో పాటు మనకు ఘన స్థితిలో మనకు ప్రకృతిలో లభిస్తాయి, సాలిడ్ స్టేట్లో లభిస్తాయి అని చెప్పొచ్చు. ఓకేనా? మోస్ట్ ఆఫ్ దీస్ కాంపౌండ్స్ ఆర్ అయానిక్ ఇన్ నేచర్ and exist in solid state. Some compounds like LiH, lithium hydride, beryllium hydride BeH2 and magnesium hydride MgH2 have little covalent nature.
కొన్ని కాంపౌండ్స్ మాత్రం కోవలెంట్ నేచర్ను కలిగి ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద ఎక్కువ కాంపౌండ్స్ అన్నీ కూడా అయానిక్ నేచర్ అండ్ ఎగ్జిస్ట్ ఇన్ సాలిడ్ స్టేట్లో ఉంటాయి. కొన్ని కాంపౌండ్స్ లిథియం హైడ్రైడ్, బెరీలియం హైడ్రైడ్, మెగ్నీషియం హైడ్రైడ్ ఇవి కోవలెంట్ నేచర్ను కలిగి ఉంటాయని చెప్తున్నాం. కోవలెంట్ నేచర్ను కలిగి ఉంటాయి. సో దీస్ ఆర్ నాన్ వొలాటైల్ నేచర్. అయానిక్ ఆర్ సాల్ట్ లైక్ హైడ్రైడ్స్ అనేవి నాన్ వొలాటైల్ నేచర్ను కలిగి ఉంటాయి. సో అయానిక్ ఆర్ సాల్ట్ లైక్ హైడ్రైడ్స్ అంటే ఏం చెప్పాలి? ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ హైడ్రోజన్తో కంబైండ్ అయ్యి ఏర్పరిచే కాంపౌండ్స్ని మనం అయానిక్ ఆర్ సాల్ట్ లైక్ హైడ్రైడ్స్ అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ క్లాసిఫికేషన్. నెక్స్ట్ కోవలెంట్ హైడ్రైడ్స్. కోవలెంట్ హైడ్రైడ్స్ అంటే ఏమని చెప్పాము? ఇక్కడ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ కదా. సో బైనరీ కాంపౌండ్స్ ఫార్మ్డ్ బై ద రియాక్షన్ ఆఫ్ డైహైడ్రోజన్ విత్ పీ బ్లాక్ ఎలిమెంట్స్. పీ బ్లాక్ మూలకాలు డైహైడ్రోజన్తో కంబైండ్ అయ్యి ఏర్పరిచే కాంపౌండ్స్ని మనం కోవలెంట్ హైడ్రైడ్స్ అని చెప్తున్నాం. కోవలెంట్ హైడ్రైడ్స్. దీస్ ఆర్ కోవలెంట్ అండ్ వొలాటైల్ ఇన్ నేచర్. ఇవి కోవలెంట్ నేచర్ను అండ్ వొలాటైల్ ఇన్ నేచర్ను కలిగి ఉంటాయి. బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ బాండ్స్ ఇన్ లూయిస్ స్ట్రక్చర్స్, దీస్ కాంపౌండ్స్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. దేన్ని ఆధారంగా చేసుకొని మనం 3 టైప్స్గా డిఫైన్ చేస్తున్నాం? బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ బాండ్స్ ఇన్ లూయిస్ స్ట్రక్చర్స్, దీస్ కాంపౌండ్స్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. అంటే లూయి నిర్మాణాల సాపేక్ష ఎలక్ట్రాన్ల సంఖ్యను ఆధారంగా చేసుకొని లేదా బంధాలను ఆధారంగా చేసుకుని ఈ కోవలెంట్ హైడ్రైడ్స్ను మనం 3 టైప్స్గా వర్గీకరణ చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ వన్ ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ హైడ్రైడ్స్, ఎలక్ట్రాన్ ప్రిసైజ్ హైడ్రైడ్స్, ఎలక్ట్రాన్ రిచ్ హైడ్రైడ్స్. ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ హైడ్రైడ్స్ అంటే ఎలక్ట్రాన్ న్యూన్యత గల హైడ్రైడ్లు, ఎలక్ట్రాన్ కొరత గల హైడ్రైడ్లు అని చెప్పొచ్చు. ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ మీన్స్ ఎలక్ట్రాన్ కొరత గల హైడ్రైడ్లు. ఎలక్ట్రాన్ ప్రిసైజ్ హైడ్రైడ్స్. ఎలక్ట్రాన్ ప్రిసైజ్ మీన్స్ ఎలక్ట్రాన్ ఖచ్చితంగా గల హైడ్రైడ్లు, ఎలక్ట్రాన్లు ఖచ్చితంగా గల హైడ్రైడ్లు. ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ అంటే ఎలక్ట్రాన్ కొరత గల హైడ్రైడ్లు, ఎలక్ట్రాన్ ప్రిసైజ్ అంటే ఎలక్ట్రాన్ ఖచ్చితంగా గల హైడ్రైడ్లు. నెక్స్ట్ ఎలక్ట్రాన్ రిచ్ హైడ్రైడ్స్, ఎలక్ట్రాన్లు అధికంగా గల హైడ్రైడ్లు. ఇవి లూయి నిర్మాణాల సాపేక్ష ఎలక్ట్రాన్ల సంఖ్య, బంధాలను ఆధారంగా చేసుకుని కోవలెంట్ హైడ్రైడ్స్ను 3 రకాలుగా వర్గీకరణ చేయడం జరిగింది. ఒకటి ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ హైడ్రైడ్స్, సెకండ్ వన్ ఎలక్ట్రాన్ ప్రిసైజ్ హైడ్రైడ్స్, నెక్స్ట్ థర్డ్ వన్ ఎలక్ట్రాన్ రిచ్ హైడ్రైడ్స్ అని 3 టైప్స్గా వర్గీకరణ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ హైడ్రైడ్స్ అంటే ఇది డిస్కస్ చేద్దాం. ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ మీన్స్ ఎలక్ట్రాన్ల కొరత. దీస్ ఆర్ హ్యావింగ్ లెస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దెన్ రిక్వైర్డ్. అంటే ఇక్కడ లూయి నిర్మాణానికి కావలసినటువంటి ఎలక్ట్రాన్లు కంటే ఇక్కడ తక్కువగా ఉంటాయి. అంటే మనకు ఎన్నైతే ఎలక్ట్రాన్లు కావాలో దానికంటే తక్కువగా ఉన్నటువంటి హైడ్రైడ్లనే మనం ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ హైడ్రైడ్స్ అంటాం. ఎగ్జాంపుల్ డైబోరేన్ B2H6. దీస్ ఆర్ ఎలక్ట్రాన్ పెయిర్ యాక్సెప్టర్స్. ఇవి ఈ టైప్లో ఉన్నాయన్నీ కూడా ఎలక్ట్రాన్ పెయిర్ యాక్సెప్టర్స్. అకార్డింగ్ టు లూయిస్ యాసిడ్ బేస్ థియరీ, ఎలక్ట్రాన్ పెయిర్ యాక్సెప్టర్స్. సో దీస్ ఆర్ కాల్డ్ లూయిస్ యాసిడ్స్. ఇవన్నీ కూడా లూయిస్ యాసిడ్స్ అంటే ఇక్కడ ఏంది? ఎలక్ట్రాన్ పెయిర్ యాక్సెప్టర్స్. 13th గ్రూప్ ఎలిమెంట్స్ దిస్ టైప్ ఆఫ్ హైడ్రైడ్స్. అంటే ఈ టైప్ ఆఫ్ హైడ్రైడ్స్ను 13th గ్రూప్ ఎలిమెంట్స్ ఫామ్ చేస్తాయి. ఏ టైప్ ఆఫ్ హైడ్రైడ్స్? ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ హైడ్రైడ్స్ అనేవి 13th గ్రూప్ ఎలిమెంట్స్ ఈ టైప్ను ఫామ్ చేస్తాయి. 13th గ్రూప్ ఎలిమెంట్స్ అంటే ఏంటివి? బోరాన్, అల్యూమినియం, గాలియం, ఇండియం, థాలియం. సో ఈ ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ హైడ్రైడ్స్ అంటే ఏం చెప్తున్నాం మనం? లూయి నిర్మాణాల సంఖ్య, లూయి స్ట్రక్చర్స్కు కావలసినటువంటి ఎలక్ట్రాన్ల కన్నా తక్కువ ఎలక్ట్రాన్లు ఉన్నటువంటి సమ్మేళనాలను మనం ఏమంటున్నామంటే ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ హైడ్రైడ్స్ అంటున్నాం. డిఫిషియెంట్ అనే పేరులోనే కొరత ఉంది. ఇక్కడ ఎన్నైతే ఎలక్ట్రాన్లు కావాలో దానికంటే తక్కువగా ఉంటాయి అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రాన్ ప్రిసైజ్ హైడ్రైడ్స్. ఎలక్ట్రాన్ ప్రిసైజ్ మీన్స్ ఎలక్ట్రాన్లు ఎన్ని కావాలో, లూయి నిర్మాణానికి కావాల్సిన ఎలక్ట్రాన్లు ఎన్నైతే కావాలనో అంతే సంఖ్యలో ఉన్నట్లయితే దానిని
ఎలక్ట్రాన్ ప్రిసైజ్ హైడ్రేట్స్ అంటాం. దీస్ హ్యావ్ ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టు రైట్ దేర్ లూయిస్ స్ట్రక్చర్స్ CH4, SiH4 ఎక్సెట్రా. అంటే ఎన్నైతే ఎలక్ట్రాన్లు కావాలో, ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంతైతే ఉండాలో అంతే ఉన్నట్లయితే ఎలక్ట్రాన్ ప్రిసైజ్ అంటాం, తక్కువ ఉన్నట్లయితే డిఫిషియెంట్ హైడ్రేట్స్ అంటాం. సో దీస్ హ్యావ్ టెట్రాహైడ్రల్ స్టెప్. ఇవి టెట్రాహైడ్రల్ నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. 14th గ్రూప్ ఎలిమెంట్స్ దిస్ టైప్ ఆఫ్ హైడ్రేట్స్. 14th గ్రూపు ఎలిమెంట్స్ ఈ టైప్ ఆఫ్ హైడ్రేట్స్ను ఫామ్ చేస్తాయి. 14th గ్రూప్ ఎలిమెంట్స్ ఫామ్ దిస్ టైప్ ఆఫ్ హైడ్రేట్స్. 13th గ్రూప్ ఎలిమెంట్స్ మనం ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ హైడ్రేట్స్ను ఫామ్ చేస్తే 14th గ్రూప్ ఎలిమెంట్స్ ఎలక్ట్రాన్ ప్రిసైజ్ హైడ్రేట్స్ను ఫామ్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఎలక్ట్రాన్ రిచ్ హైడ్రేట్స్. రిచ్ మీన్స్ ఇక్కడ ఎంతైతే కావాలనో ఎలక్ట్రాన్ల సంఖ్య దానికంటే అధికంగా ఉంటాయి. అంటే దీస్ హ్యావ్ ఎక్సెస్ ఎలక్ట్రాన్స్ యాజ్ లోన్ పెయిర్స్. ఈ ఎక్సెస్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే లోన్ పెయిర్గా ఉంటాయి. అమోనియా నైట్రోజన్ మీద ఒక లోన్ పెయిర్, నెక్స్ట్ H2O ఆక్సిజన్ మీద 2 లోన్ పెయిర్స్. ఇక్కడ ఎన్నైతే ఉండాలనో దానికంటే ఎక్సెస్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇక్కడ 13th గ్రూపు ఎలిమెంట్స్ ఫామ్ దిస్ టైప్ ఆఫ్ హైడ్రేట్స్. విచ్ టైప్ ఆఫ్ హైడ్రేట్స్? ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ హైడ్రేట్స్. 14th గ్రూప్ ఎలిమెంట్స్ ఫామ్ ఎలక్ట్రాన్ ప్రిసైజ్ హైడ్రేట్స్. నెక్స్ట్ 15th గ్రూప్ టు 17th గ్రూప్ ఎలిమెంట్స్ ఫామ్ ఎలక్ట్రాన్ రిచ్ హైడ్రేట్స్. సో దీస్ ఆర్ ఎలక్ట్రాన్ పెయిర్ డోనార్స్. ఇవన్నీ కూడా ఎలక్ట్రాన్ పెయిర్ డోనార్ అండ్ హెన్స్ ఆర్ లూయిస్ బేస్. ఎలక్ట్రాన్ పెయిర్ యాక్సెప్టర్స్ లూయిస్ యాసిడ్స్, ఎలక్ట్రాన్ పెయిర్ డోనార్ లూయిస్ బేస్. ఈ విధంగా లూయి నిర్మాణాల సాపేక్ష ఎలక్ట్రాన్ల సంఖ్య బంధాల ఆధారంగా మనం కోవలెంట్ హైడ్రేట్స్ను ఎలక్ట్రాన్ డిఫిషియెంట్, ఎలక్ట్రాన్ ప్రిసైజ్, ఎలక్ట్రాన్ రిచ్ హైడ్రేట్స్గా క్లాసిఫై చేయడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ వన్ మెటాలిక్ హైడ్రేట్స్. మెటాలిక్ హైడ్రేట్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే బైనరీ కాంపౌండ్స్ ఫార్మ్డ్ బై ద రియాక్షన్ ఆఫ్ డైహైడ్రోజన్ విత్ D and A బ్లాక్ ఎలిమెంట్స్. D and A బ్లాక్ ఎలిమెంట్స్తో D and A బ్లాక్ మూలకాలు హైడ్రోజన్తో కంబైండ్ అయ్యి మనకు మెటాలిక్ హైడ్రేట్స్ను ఫామ్ చేస్తాయి. ఎగ్జాంపుల్ లాంథనమ్ హైడ్రైడ్ LaH, టైటానియం హైడ్రైడ్ TiH, జిర్కోనియం హైడ్రైడ్ ZrH ఎక్సెట్రా. సో హైడ్రేట్స్ అంటే ఏంది, హైడ్రేట్స్ను మనం ఎన్ని రకాలుగా వర్గీకరణ చేయవచ్చు అనే క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఈ కాన్సెప్ట్ రాస్తే చాలు. ఒక్కోసారి ఎగ్జామ్లో టోటల్గా అడగకుండా ఎలక్ట్రాన్ ఎక్స్ప్లెయిన్ అండ్ ఎగ్జాంపుల్స్ విత్ ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ హైడ్రేట్స్, ఎలక్ట్రాన్ ప్రిసైజ్ హైడ్రేట్స్, ఎలక్ట్రాన్ రిచ్ హైడ్రేట్స్ అని 4 మార్క్స్ క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంది. సో అప్పుడు మనం ఇంతవరకే కాన్సెప్ట్ రాస్తే చాలు. ఓకే, నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.